అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం పెద్దల నుంచి పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు వచ్చాయి. ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్లతో నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం సమన్వయం, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో తమ ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఈ ఎన్నిక కీలకంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఎంపీ ఈటెల రాజేందర్ లేదా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సామాజిక నేపథ్యం, రాజకీయ అనుభవంతో పార్టీలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఈటెల రాజేందర్ సీనియర్ నేతగా, మల్కాజ్గిరి ఎంపీగా, గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న అనుభవం, సమన్వయ నైపుణ్యం ఆయన బలం. బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు కూడా చివరి ఆప్షన్గా ఉన్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, కమ్మ వంటి సామాజిక వర్గాలను సమతుల్యంగా ఉంచుకుంటూ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరైన నాయకత్వం అవసరమని పార్టీ అధిష్టానం నమ్ముతోంది. బండి సంజయ్ పేరు కూడా గట్టిగా వినిపించినప్పటికీ ఢిల్లీ నేతలు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. పార్టీలో ఐక్యత, సమన్వయం, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోబడుతుంది. బీజేపీ అధిష్టానం ఏకగ్రీవ ఎన్నికకే ప్రాధాన్యతనిస్తోంది. నామినేషన్ల ప్రక్రియలోనే ఢిల్లీ నేతలు మంత్రాంగం సాగిస్తున్నారు. ఇక అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న నేతలు చివరి నిమిషంలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పార్టీలో ఐక్యతను పెంచి రాష్ట్రంలో రాజకీయ బలాన్ని పెంపొందించే దిశగా ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలంటే సమన్వయ నైపుణ్యం, స్థానిక రాజకీయ డైనమిక్స్ ను అర్థం చేసుకునే నాయకత్వం చాలా ముఖ్యం. ధర్మపురి అరవింద్ యువశక్తిని, దూకుడును తీసుకురాగలరు. అదే సమయంలో ఈటెల రాజేందర్ తన అనుభవం, సమన్వయ నైపుణ్యంతో పార్టీని ఏకతాటిపై నడిపించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి నూతన అధ్యక్షుడి పాత్ర కీలకం కానుంది. ఢిల్లీ నేతలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులందరినీ సమన్వయపరిచి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎక్కువ సీట్లు సాధించి ఒక మెసేజ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తుందని ఒక సంకేతాన్ని పంపాలన్న
ఆ ఉద్దేశంలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న బేగంపేట విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్తూ బీజేపీ నేతలతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఇవన్నీ విషయాలు నేతలకు వివరించి ఏకగ్రీవం కావడానికి మీరు ప్రయత్నం చేయాలి, ఏకగ్రీవంగా ఎన్నిక కోసము నామినేషన్లు పర్వం ఉన్నప్పటికీ కూడా, నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఏకాభిప్రాయంతో మీరు నాయకుడిని ఎన్నుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మొదటి నుంచి బండి సంజయ్, ఇలా ఈటెల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు వీళ్ళందరి పేర్లు వినబడ్డప్పటికీ కూడా తుదిగా అధిష్టానం దృష్టిలో ఎవరు ఉన్నారో వారే ఖరారయ్యే విధంగా కేంద్ర నాయకులు పవన్ కలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏకాభిప్రాయంతోనే నాయకత్వం ఎన్నుకున్నట్లయితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏకతాటిపైకి వచ్చి పనిచేసే అవకాశం ఉంటుందని అనుకున్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా ఇటు అన్ని సామాజిక వర్గాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీలో ముందు నుంచి ఉన్న యంత్రాంగం, సిస్టమ్, ఒక సాంప్రదాయాలు కావచ్చు, నాయకులను కూడా సమన్వయపరిచే నాయకుడి వైపే దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా నిన్న నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది ఈ రోజు అన్న సమయంలో నిన్న రాజా సింగ్ కూడా తాను అధ్యక్షుడిగా అధ్యక్ష పదవిని కోరుతానని తన ఆసక్తిని వెల్లడించిన పరిస్థితి చూసాము. ఏదేమైనప్పటికీ కూడా అందరి ఏకాభిప్రాయం అనేది కేంద్ర నాయకులు దృష్టి సారించిన పరిస్థితి. ఇందులో భాగంగా తాజాగా ఎన్ రామచంద్రరావు పేరు మరొకసారి తెరపైకి వచ్చిన పరిస్థితి. మొదటి నుంచి సౌమ్యుడుగా, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతగా, ఏబీవీపీ నుంచి పార్టీతో అనుబంధం, గత 4 దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నేతగా ఎన్ రామచంద్రరావు పార్టీ వర్గాల్లో సుపరిచితుడు కావడం, అంతేకాకుండా సమన్వయంతో దూకుడుగా కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి తగ్గట్లు చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యదక్షతలో కూడా అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా మంచి కార్యదక్షత ఉందన్న ఒక పేరుంది. కాబట్టి ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అతని పేరే దాదాపు ఖరారైనట్టు కేంద్ర నాయకత్వం చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మలుపులు జరుగుతుందో ఈ అధ్యక్ష ఎన్నిక చూడాల్సిందే. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.